ఓం నమ శివాయ. నేను మళ్ళీ ఒక కంటిన్యూ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ప్లీజ్ వాచ్ చేయండి. ఇక మొదలు పెడదామా మన దెయ్యాల స్టోరీ. సరే తాతగారు, ఇక మేము వెళ్ళి వస్తాము అని మీరు జాగ్రత్తగా ఉండండి అంటారు. అప్పుడు ఇంకో తాతగారు, మేము క్షేమంగానే ఉంటాము, మీరు మట్టిగా చాలా జాగ్రత్తగా ఉండండి అని వాళ్ళకి జాగ్రత్తలు చెబుతాడు. అప్పుడు తాత వాళ్ళకి కొన్ని తినడానికి కొన్ని వస్తువులు ఇచ్చి, కొన్ని నీళ్ళు, కొన్ని పానీయాలు ఇచ్చి వారికి వేడుకలు చెప్తారు. జాగ్రత్తగా వెళ్ళండి అని ఆ ఇద్దరు ఓల్డ్ పీపుల్స్ వీరిద్దరికీ జాగ్రత్తలు చెప్తారు. వాళ్ళిద్దరూ ప్రయాణమయ్యి వెళ్తుంటారు. కొంచెం దూరం వెళ్ళగానే అందులో ఒక తాతగారు, హే యంగ్స్టర్స్, ఆగండి, మిమ్మల్ని ఒంటరిగా పంపాలంటే మాకు కూడా కొంచెం ఇదిగానుంది, సరే మేము కూడా మీతో వస్తామని చెప్పి ఆ ఇద్దరు ఓల్డ్ పీపుల్స్ వాళ్ళకి చెప్తాడు. అప్పుడు తాతగారు, ఎందుకు వచ్చింది, మీరు ఇక్కడే ఉండండి, మీరు ఇక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేయండి, అటువైపు మీరు రాకండి, ఎందుకంటే అది డేంజరస్, చాలా భయంకరమైన అరణ్యం, అలాంటి అరణ్యంలో మీరు రాకండి అని చెప్పి వాళ్ళిద్దరూ చెప్తారు. ఒకవేళ మాతో పాటు మీరు కూడా వస్తే మీరు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది, వద్దు తాతగారు, అది నాకు ఇష్టం లేదు, మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి వాళ్ళిద్దరూ చెప్తారు. మీరు ఇక్కడే ఉండి రెస్ట్ తీసుకోండి తాతగారు అని చెప్పి అంటాడు. అప్పుడు ఆ తాతగారు, ఇలాంటి డేంజరస్ ప్రదేశాలు, ఇలాంటి ప్రమాదకరమైన ప్రదేశాల్లో మేము వెళ్ళి చాలా రోజులు ఉన్నాము, వచ్చాము, మీరేమి కంగారు పడకండి, ఇది మా జీవితంలో ఒక గుర్తింపు కింద మిగిలిపోతుంది, అక్కడి నుండి మళ్ళీ తిరిగి వస్తే మాకు అది ఒక పునర్జన్మగా మేము భావిస్తాము అని అంటారు. ఇది మా జీవితానికి ఒక మంచి గుర్తింపుగా, ఒక గొప్ప జ్ఞాపకంగా ఉంటుంది అని ఆ ఓల్డ్ పీపుల్స్ అంటారు. మీ మాటలు వింటుంటే, మిమ్మల్ని చూస్తుంటే మాకు ఇన్స్పిరేషన్లా ఉంది, కానీ మాకు ఇంకా రెట్టింపు ఉత్సాహం వస్తుంది. ఓయ్ మనవడా, నీకు ఒక సర్ప్రైజ్ ఉంది తెలుసా, మీ ఇద్దరికి ఒక స్పెషల్ సర్ప్రైజ్ చూపిస్తాను అని చెప్పి వాళ్ళిద్దరికీ ఒక స్పెషల్ సర్ప్రైజ్ చూపిస్తాడు. అదేంటో తెలుసా, వాళ్ళ దగ్గర ఒక జీప్ ఉంది, ఆ జీపుని చూపిస్తాడు. ఇక వీళ్ళిద్దరికీ ఆనందాలకి హద్దులే ఉండవు. అసలు తాతగారు, ఈ జీప్ ఎక్కడ, మాకు జీప్ ఉంది, అలా ఆయుధాలు, వాళ్ళ దగ్గర ఉన్న గన్స్ అవన్నీ తీసుకొని వీళ్ళందరూ కలిసి ఇక జీప్ ఎక్కి వెళ్తూ ఉంటారు. అలా కొంచెం దూరం వెళ్తుండగా అప్పుడు హీరో ఇలా అడుగుతాడు, తాతగారు, ఈ దట్టమైన అరణ్యం ఉంది కదా, ఈ అరణ్యానికి ఇంత భయంకరమైన చరిత్ర ఏంటి, అసలు మీకేమైనా తెలిసిన సంఘటనలు ఒక 4 చెప్పండి అని చెప్పి అతను అడుగుతాడు. అప్పుడు ఆ ముసలి వ్యక్తి, నాకు తెలిసి ఒక 90 సంవత్సరాల క్రితం అనుకుంటా, కొంతమంది కుర్రవాళ్ళు ఇక్కడికి వచ్చారు, ఒక 4 పీపుల్స్ అనుకుంటా, ఇక్కడికి వచ్చి కొన్ని రోజులు క్యాంపింగ్ చేశారు. తర్వాత వాళ్ళు ఆచూకీ లేరు, అక్కడ ఏం జరిగిందో కూడా తెలియదు, ఈ సంఘటన ఎవరికి తెలియదు. తర్వాత ఒక 2 కపుల్స్ వచ్చారు, వాళ్ళు కూడా ఏమయ్యారో కూడా ఎవరికి తెలియదు, ఈ విషయం ఎవరికి తెలియదు. తర్వాత అలా చాలామంది ఈ అరణ్యంలో మాయమైపోతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు ఏంటో ఎవరికి తెలియదు. ఈ విషయం అంతగా ఏ న్యూస్ ఛానల్లో కానీ ఎవరికీ తెలియదు. ఇది ఏంటంటే ఇది సిటీలకి మారుమూల ప్రాంతం అవడం వల్ల ఇక్కడ జరిగింది ఎవరికీ తెలిసేది కాదు. అప్పుడు ఒక కాలేజ్ పిక్నిక్ కోసం, వాళ్ళ సెలబ్రేషన్ కోసం ఇక్కడికి చూస్ చేసుకున్నారు. చాలామంది కాలేజ్ స్టూడెంట్స్ ఈ ప్రదేశం అయితే బాగుంటుందని వాళ్ళందరూ నిర్ణయించుకొని ఇక్కడ పిక్నిక్ కోసం ఇక్కడికి వచ్చారు. వీళ్ళు వెళ్ళి 2 వీక్స్ అయినా కూడా ఇంకా రాలేదంటని చెప్పి ఆ స్కూల్ యాజమాన్యం
కంగారు పడి ఈ విషయాన్ని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇస్తే ఆ పోలీసులు ఏంటి అంతమంది స్టూడెంట్స్ ఇంకా రాలేదా, ఏమైపోయారు, వాళ్ళు ఎక్కడైనా దారి తప్పుంటారా, సరే అయితే అండి మీరు ఎటువంటి కంగారు పడకండి, నేను వెళ్ళి అక్కడ ఏం జరిగిందో చూసి వస్తామని చెప్పి ఆ పోలీసులు భరోసా ఇచ్చారు. అలా కొంచెంసేపటికి వాళ్ళు వెళ్ళి అక్కడ అనుమానం వెతికారు, కానీ కనపడలేదు ఎక్కడ. కానీ ఇంతకీ వీళ్ళు కూడా ఆ అరణ్యం నుంచి తిరిగి రాలేదు. వీళ్ళు కూడా ఏమయ్యారో ఎవరికి ఏమీ తెలియదు. ఇది ఒక అంతు చిక్కని మిస్టరీగా ఒక పెద్ద న్యూస్ ఛానల్లో ఇది ప్రచారమైంది. ఈ ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇది ఒక డేంజరస్ ప్లేస్ అని ముద్ర వేశారు. ఈ అరణ్యానికి ఎవరూ వెళ్ళకూడదని చెప్పి ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇది చాలామంది గమనించక ఇది అలా కొంతకాలం అయిన తర్వాత దీని గురించి ఎవరూ పట్టించుకోలేదు. దీని చరిత్రలో మనుగడ పడిపోయింది. ఇది కూడా ఇప్పటిదాకా ఒక మిస్టరీగా ఉండిపోయింది. కొంతకాలం క్రితం మేము అటు పక్కన ఉండగా మేము వచ్చిన కొన్ని రోజులకి ఒక దట్టమైన మబ్బులతో చిమ్మల చీకటితో అమావాస్య రోజున వర్షం కురిసింది. అది అరుపులు, కేకలు, ఉరుములు, మెరుపులతో చాలా దారుణంగా కురిసింది. ఆ వర్షం ఎలా ఉందంటే ఒక రక్త ప్రవాహంగా ఉంది. ఆ వర్షానికి మాకు గుండె తడతడలాడింది. ఆ రోజు ఇప్పటికీ నా కళ్ళల్లో ఇంకా మెదులుతూనే ఉంది. ఆ రోజును మర్చిపోవడం నా వల్ల కావడం లేదు. కానీ తలుచుకుంటే ఇప్పుడు కూడా నాకు వణుకు వస్తుంది. ఆ రాక్షస వాన చాలా భయంకరం. అలాంటిది అందులోకి వెళ్తే మనం ఎంత ప్రమాదంలో ఉంటామో తెలుసుకోవాలి. సరే ఇంతకీ మనం వెళ్తున్నాం కదా, ఇవన్నీ ఏంటి, సరే ఇంకెళ్దామని చెప్పి ఆ తాతగారు ఇంకా వెళ్దామని చెప్పి అంటారు. కొంచెం దూరం వచ్చిన తర్వాత అక్కడ బండి ఆపి ఇక నుంచి ఈ మొత్తం దట్టమైన అరణ్యం, ఇక్కడి నుంచి మనం ఈ అరణ్యంలోకి అడుగు పెడుతున్నాం అని చెప్పి వాళ్ళకి వాళ్ళు ఇష్టమైన దేవుణ్ణి ప్రార్థించుకొని వాళ్ళు ఇంకా అరణ్యంలోకి వెళ్తున్నారు. తాతగారు ఇదేంటి తాతగారు ఇంత దట్టమైన అరణ్యంలో ఉంది, అసలు ఇటు చూసిన భయంకరంగా ఉంది, కానీ ఎంతో అందంగా కూడా ఉంది. అసలు ఈ అరణ్యంలో ఏముందంటారు, కొంపతీసి ఏదైనా నిధుల గురించి ఏ ప్రభుత్వమైనా సరే ఈ అరణ్యాన్ని ఇలా దాచిందంటారా అని చెప్పి వాళ్ళు భ్రమపడుతుంటారు. నాకు తెలిసి ఈ మిస్టరీ ఛేదిస్తే మనం చాలా గొప్ప వ్యక్తులుగా ఈ ప్రపంచానికి కనపడతాం. నాకు తెలిసి ఇది ఒక ఛాలెంజ్లా ఉంది, నాకు చాలా ఆసక్తికరంగా కూడా ఉంది అని చెప్పి ఆ తాతగారు అంటారు. సరే అయితే మనం ఎక్కడెక్కడైనా ఆగి కాసేపు రెస్ట్ తీసుకుందాం అని చెప్పి ఆగుతారు. అప్పుడు ఎక్కడి నుంచో ఒక ఇద్దరు చూసి పరిగెత్తుకుంటూ వస్తున్నారు. వాళ్ళని చూసి హలో ఎవరు మీరు, ఇక్కడ రండి అని చెప్పి వాళ్ళని పిలుస్తారు. ఏమైనా ప్రమాదమా మీకు అని చెప్పి అంటాడు. అంటే అప్పుడు వాళ్ళు పరిగెత్తుకుంటూ ఇలా జరిగిన విషయాన్ని చెప్తారు. రాత్రి మాకు చాలా దుష్ట శక్తులు మా వెంటబడ్డాయని చెప్పి వాళ్ళు చెప్తారు. సరే అయితే మీరు రిలాక్స్ అవ్వండి అని చెప్పి వీళ్ళు లంచ్ చేసిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకుంటారు. రెస్ట్ తీసుకొని అలా ముందుకు వెళ్తూ ఉండగా కరెక్ట్గా సాయంత్రం 5 అవుతుంది. 5 అయిన తర్వాత మబ్బులు జాయిగా కమ్ముతున్నాయి. అప్పుడు లైట్గా వర్షం పడుతుంది. నలుమూల నుంచి ఘోరమైన శబ్దాలు వస్తున్నాయి. ఉరుములు, పిడుగులు, మెరుపులు, రొంబ వర్షంగా వాన కురుస్తుంది. ఏమీ అర్థం కావట్లేదు. వీటి నుంచి ఎవరు వస్తున్నారు ఏంటని ఒక భయంతో వీళ్ళు నలుగురు ఉన్నారు. ఏమీ అర్థం కావట్లేదు. అసలు ఒక రకమైన భయంలో, ఒక ఆందోళనలో ఉండిపోయారు వీళ్ళందరూ. అప్పుడే సడన్గా ఒక పెద్ద పిడుగు పడింది. పిడుగు పడింది. ఆ పిడుగు పడడంతో చాలా భయపడ్డారు. ఒక్కొక్కరికి గుండెల్లో ఆందోళన, భయం మొదలైంది. ఒక్కొక్కడికి చెప్పుకోనంత భయం ఏర్పడింది. దూరం నుంచి అయ్యో శబ్దాలు వస్తున్నాయి,
వీళ్ళు గన్ తీసుకొని ఫైట్ చేస్తున్నారు. నలుగురు నాలుగు పక్కల ఫైట్ చేస్తున్నారు. ఎవరు కనపడట్లేదు. మళ్ళీ వింత వింత శబ్దాలు వినపడుతున్నాయి. చాలా భయంకరమైన అరుపులతో ఆ అడవి మొత్తం దత్తరిల్లిపోతుంది. దాని తోడు ఈ పిడుగులు మరియు ఉరుములు మెరుపుల వల్ల ఇంకా భయాందోళనగా ఉంది. ఈ చెమ్మ చీకటిలో ఏమీ కనపడలేదు. చాలా భయంకరమైన పరిస్థితిలో వీళ్ళందరూ ఉన్నారు. అప్పుడే ఒక నల్లని మబ్బు కింద కారు చీకటి లాంటి ఒక స్మోక్ పొగలాగా వచ్చి ఇప్పుడు మనతో పాటు ఉన్న నలుగురిలో ఒక ఇద్దరిని తీసుకెళ్ళి అది ఒక భయంకరమైన ఆకారాన్ని దాల్చింది. ఆ భయంకరమైన ఆకారాన్ని చూస్తుంటే ఒక్కొక్కరికి ఒళ్ళు గొగురు పుచ్చుకుంటుంది. అసలు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఒక్కొక్కరు చెమటలు కలుస్తున్నారు. అలా ఆ ఇద్దరిని అమాంతం అలా నోట్లు వేసుకొని తినేసింది. వీళ్ళకి 2 కాళ్ళు చేతులు ఆడట్లేదు. అప్పుడు అందులో ముసలాయన పని స్టార్ట్ చేసి వెళ్తున్నారు. గమ్మున ఎక్కండి, ఫాస్ట్గా ఎక్కండి, ఇప్పుడు మనం ఫాస్ట్కి వెళ్ళాలని చెప్పి వాళ్ళతో ఇలా అన్నాడు. అప్పుడు వాళ్ళు చాలా ఫాస్ట్గా జీప్ ఎక్కేశారు. ఇంకా జీప్ ఎక్కి ఆ భయంకర ఆకారాన్ని చూసి ఒక్కొక్కరి చెమటలు కారుతూ భయంతో ఇంకా ఆ అడవిని దాటుకుంటూ వెళ్ళిపోయారు. ఆ సంఘటన ఒక మరుపురాని మిస్టరీగా మిగిలిపోయి వాళ్ళ జ్ఞాపకంలో బలంగా నాటిపోయింది. అప్పుడు ఆ బ్రహ్మ రాక్షసి ఆ నలుగురిని కూడా వీళ్ళని చూసింది. వీళ్ళ వెనకాల వస్తుండగా వీరు అడవి దాటడంతో వీళ్ళ వైపు రాలేక ఇంకా వెనుతిరిగింది. ఈ భయంకరమైన సంఘటన తలుచుకుంటుంటే ఒక్కొక్కడికి ఒళ్ళు గుగిరిపోతుంది. తదుగారు మనం ఇక 2 రోజులు మన అర్జెంట్కి వెళ్ళిపోతామని చెప్పి అని అంటారు. మాకు ఈ అడవి నుంచి ఎటు వెళ్ళాలో తెలియక మేము ఒక సేఫ్ ప్లేస్లో ఉన్నాం. ఇక్కడి నుంచి బయటపడాలంటే అంత సాధ్యం ప్రదేశం కాదు. అందుకే మేము ఇక్కడే ఇరుక్కుపోయాము. ఎటు వెళ్ళాలో తెలియలేదు. అప్పుడే మీరు పరిచయం అయ్యారు. సరే, మనం ఇంకా నలుగురం ఇక్కడే ఉండి ఇక్కడ పరిచయం తప్ప. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా ఛానల్ని మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా డెవలప్ చేసుకుంటాం. ఇది మైక్ లేకుండా ఫోన్లోనే రికార్డ్ చేస్తున్నాను. కొంచెం కొత్త కాబట్టి వాయిస్ ఇవ్వడంలో కొంచెం భయంగా ఉంటుంది. కొంచెం అలవాటు అయిపోతుంది. బాగా మంచి కథలతో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, చూడండి, వాచ్ చేయండి ప్లీజ్. ఉంటాను. మీ అందరికీ చూసినందుకు ధన్యవాదాలు.